హాయ్ హలో నమస్కారం నా పేరు సహని వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్స్. ఇక్కడ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అక్కడ ఢిల్లీలో బీజేపీ గెలిచి ఓడిపోతే ఇక్కడ ఈయన తెలంగాణలో సంబరాలు చేసుకుంటుండు. డబుల్ ఇంజన్ సర్కార్ తోటే అభివృద్ధి సాధ్యమవుతుంది, అందుకే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలుచుకున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోటే సాధ్యమవుతుంది అని చెప్పేసి అంటుండు. ఇంకేమంటుండు, అక్కడ ఓడిపోవడం వల్ల ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్లో కలవరం మొదలైంది. కేజ్రీవాల్ ఓటమితో బీఆర్ఎస్లో కలవరం. మద్యం కుంభకోణంలో భాగస్వామి కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోవడంతో బీఆర్ఎస్లో కలవరం మొదలైనట్లుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పాత దోస్తి కాంగ్రెస్తో మరోసారి జతకట్టేందుకు కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఏమంటుండు, అక్కడ ఓడిపోవడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్కి బలం తగ్గింది, వీళ్ళకు భయం మొదలైంది, అందుకనే పాత దోస్తనం మళ్ళీ కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉంది అని అంటుండు. కేసీఆర్ రాజకీయ జీవితం కాంగ్రెస్తోనే ప్రారంభమైంది. 2004లో కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో గెలిచారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. 2014లో బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 2 లక్షలకే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం 10 ఎకరాలు విలువైన స్థలాన్ని అప్పగించారు. పేదల ఇళ్ల కోసం మాత్రం స్థలం ఇవ్వలేదు. కాంగ్రెస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరి మంత్రులు అవుతారు. ఆ తర్వాత బీఆర్ఎస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జరుగుతారు. అలా గెలిచిన వాళ్ళు ఇలా పోతారు, ఇలా గెలిచిన వాళ్ళు అలా పోయి మంత్రులు అవుతున్నారు. రాష్ట్రపతిగా పోటీలో నిలబడ్డ ద్రౌపది ముర్మును ఓడించేందుకు ఈ 2 పార్టీలు ఒకటయ్యాయి. వాటి అనైక్యత పొత్తుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని కిషన్ రెడ్డి అంటుండు. ఇంకేమంటుండు, దేశ రాజధానిలో ఢిల్లీగా 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని, ఇది చారిత్రక విజయమని కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంతోనే ఢిల్లీ విజయం సాధ్యమవుతుందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఢిల్లీ అభివృద్ధి పథకంలో దూసుకుపోతుందని తెలిపారు. తెలంగాణలో కూడా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ను చుట్టూ ఆయనకు ఉచ్చు బిగించి ఊపిరాడకుండా చేసి వీళ్ళు బీజేపీ రావడం, మధ్యతరగతి వాళ్ళకి కొన్ని ఆశలు చూపించడము, ఉచిత విద్య వైద్యం అవన్నీ సేమ్ కంటిన్యూ అవుతాయి. అట్లనే మహిళలకు 2500 ఇస్తాం, వృద్ధులకు 2500 ఇస్తాం, గర్భిణీ స్త్రీలకు 21,000 ఇస్తాం. ఇంకా ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పుకుంటా వాళ్ళు ఉచితాలు బాగా ప్రకటించి ఇంకా మధ్యతరగతి వాళ్లకు ట్యాక్స్ల స్లాబులు చేంజ్ చేసి 12 లక్షలు భారం తగ్గించడం. సో ఇక్కడ తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీని డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే డెవలప్మెంట్ సాధ్యమవుతుందేమో అని చెప్పేసి వీళ్ళని కోరుకున్నా కూడా ఆశ్చర్యం పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో ఆప్కి కాంగ్రెస్కి వాళ్ళు పొత్తు ఒకపోవడం వల్ల ఇక్కడ బీజేపీకి సందైంది. ఎందుకంటే కేజ్రీవాల్ కూడా చాలా తక్కువ ఓట్ల డిఫరెన్స్ తోటే ఓడిపోయిండు, ఒక 5,000 డిఫరెన్స్ తోటే ఓడిపోయిండు. అదేదో కొంచెం కాంగ్రెస్ ఆప్ కొంచెం కూటమితో పోతే వీళ్ళకు యూజ్ అయ్యేది. మన తెలంగాణలో కూడా పరిస్థితి చూసుకుంటే టీఆర్ఎస్ మీద బాగా ప్రజలలో వ్యతిరేకత వచ్చింది అసలు ఘోరంగా. అందుకనే కాంగ్రెస్ని ప్రత్యామ్నాయం కోరుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ని కూడా బాగా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేరు వాళ్ళ ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు చక్కగా అమలు చేయకపోవడు, రైతు బంధు చక్కగా రాకపోవడు, మళ్ళీ ఈ సర్వేల ద్వారా చాలా ఇబ్బందులు, పబ్లిక్ని బాగా ఇబ్బందులు పెట్టి వాళ్ళకి రేషన్ కార్డులు కూడా చక్కగా అందించకపోవడము. ఇంకేం చేస్తున్నారు వీళ్ళు, హైడ్రా కూల్చివేతల వల్ల ఇట్లా చాలా జస్ట్ ఒక 1 ఇయర్లోనే పబ్లిక్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది. సో బీఆర్ఎస్ మీద నెగిటివిటీ వచ్చేసి, కాంగ్రెస్ మీద నెగిటివిటీ వచ్చేసి ఇంకా నెక్స్ట్ సంధి వరకు అవుతుంది, బీజేపీకే సంధి అవుతుంది. ఇంకా నిజంగానే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డెవలప్మెంట్ జరుగుతుందేమో అని చెప్పేసి ఈ న్యూట్రల్ ఓటర్స్ కానీ మిడిల్ క్లాస్ ఓటర్స్ కానీ వీళ్ళు బీజేపీని కోరుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. సో మన తెలంగాణలో నిజంగానే ఈ 2 పార్టీల మీద వ్యతిరేకత పెరిగిపోయి నెక్స్ట్ టైం ఏమన్నా బీజేపీకి సందయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అని మీకు అనిపిస్తే ఒకసారి కమెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్. థ్యాంక్ యూ.